బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం అడ్డు రోడ్డు తిమ్మాపురంలో ఈ నెల 11న జరిగిన హత్యాయత్నం కేసును ఎస్ రాయవరం పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించిన వివరాలను అడ్డు రోడ్డు సర్కిల్ పోలీస్ స్టేషన్ వద్ద అనకాపల్లి డీఎస్పీ మోహన్ రావు వెల్లడించారు. ఎస్ రాయవరం మండలం అడ్డు రోడ్డు తిమ్మాపురం గ్రామానికి చెందిన విలేకరి ఒకరు ఎస్ రాయవరంకు చెందిన ఓ వివాహిత ఫ్యామిలీలో విషయంలో వివాహిత ప్రియుడి కోసం తన భర్తకు సమాచారం ఇవ్వడమే కాకుండా ప్రియుడి కుటుంబ సభ్యులకు కూడా చెప్పడంతో ఆ మహిళ తన ప్రియుడితో కలిసి మరో 3 యువకులకు ₹1,00,000 సుపారీ ఇచ్చి మర్డర్ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. ఆ సుపారీ ₹1,00,000 ఒప్పందం కుదుర్చుకున్న తుని మండలం వీరవరపుపేట జ్యోతినగర్ కు చెందిన యువకులు రిక్కి నిర్వహించి ఈ నెల 11న అడ్డు రోడ్లో శ్రీనివాస కళ్యాణ మండపంలో వాచ్మెన్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తిని రాడ్డుతో బలంగా కొట్టడంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ యువకులు సుపారీ సొమ్ము ఇవ్వాలని డిమాండ్ చేయడంతో నేను చెప్పిన వ్యక్తిని కాకుండా సంబంధం లేని వ్యక్తిని కొట్టారని, ఆ సుపారీ సొమ్ము ఇవ్వలేదని అన్నారు. ఆ సుపారీ సొమ్ము ఇచ్చేస్తాను, నేను చెప్పిన విలేకరిని చంపేయండి, మీ సొమ్ము మీకు ఇస్తాను అని చెప్పడంతో మళ్లీ ఈ నెల 17న రిక్కి నిర్వహిస్తున్న ఆ 3 అప్పటికే దర్యాప్తులో ఉన్న ఎస్ రాయవరం పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. దర్యాప్తు అనంతరం ఆ 3తో పాటు సుపారీ ఇచ్చిన మహిళను, ఆమెకు సహకారాన్ని అందించిన మరో వ్యక్తిని అరెస్టు చేశామని తెలిపారు. వారిని రిమాండ్కు తరలిస్తామని చెప్పారు. వెళ్ళడము ఆమె పైడ్ రోజాలు ఏమి కూడా లేవు. నిన్న కూడా ఆవిడ అదే చెప్తున్నాను, కన్ఫ్యూషన్లో కూడా నేను ఇదే కానీ తను ఇచ్చినట్టు ఆధారం లేకపోతే ఏం చేయలేదని చెప్తున్నాను. మెయిన్ అంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే మితిమీరిన ఇంటర్ఫీరెన్స్ అనమాట. మనం వేరొక జీవితంలోనికి ఎక్కువగా తొంగి చూస్తే ఇట్లాంటివి ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. ఈమెతో ఇక్కడ గొడవైంది, ఎక్కడితో ఆగిపోయింటే సరిపోయింది. తర్వాత ఏంటంటే ఆమె కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళడము, ఆమె పైడ్ రాజు ఎవరైతే ఆమెకి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందో వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళడము, ఆమె అతని భార్యతో ఏమో చూసావా, నీ భర్త ఏమో వేరే వాళ్ళతో ఈ లేడీతో బ్యాడ్ లేడీతో ఇలా తిరుగుతున్నాడు, మీరు పట్టించుకోరు అది ఇది అని చెప్తుంది. అంతేకాదు ఇద్దరి మధ్య ఎప్పుడైతే వైరం పెరిగిందో ఆయన ఏం చేశారు, విలేకరి గారు ఈ మన ఏవన్ తాలూకా ఇంట్లోనూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే ఈ బర్రి పైడరాజు అనే వ్యక్తి ఆమెకి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉండేది, వారింట్లో కూడా ఇలా ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది, మీరు ఈ నూకేశ్వరేమో పైడరాజు అనేతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుందని చెప్పి పైడరాజు భార్యకి చెప్పాడు. దాంతో వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి గొడవలు స్టార్ట్ అయినాయి. వాళ్ళు ఏం చేసుకున్నట్టు ఇదంతకి కారణం మన విలేకరి కాబట్టి ఆయన్ని మనం వేసేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకొని ₹1,00,000 ఒక కిరాయి వ్యక్తులను ఒక 3 హైర్ చేసుకున్నారు. అంటే ఈ నూకేశ్వరితో పాటు ఈ ముంచుకున్న వ్యక్తి పైడరాజుతో పాటు మరో 3 హైర్ చేసుకున్నారు. ఒక తుని దగ్గర వాళ్ళనే. వీళ్ళందరూ ఈ మన పైడరాజుకి బాగా పరిచయస్తులు. ఆయన 3 హైర్ చేసుకుని ₹1,00,000